హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఎలా ఉందో నా యొక్క ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరి కోసం. రివ్యూ నచ్చినట్లయితే లైక్, కామెంట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కింగ్డమ్ మూవీ కోసం చెప్పాలంటే విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొట్టాడని అనిపిస్తుంది. విజయ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. వన్ మ్యాన్ ఆర్మీలాగా నడిపించాడు విజయ్ దేవరకొండ. మూవీ యొక్క కథ ఏంటంటే అన్న కోసం తమ్ముడు చేసిన సాహసం, దాని తర్వాత ఒక సామ్రాజ్యాన్ని కింగ్ ఎలా అయ్యాడనేదే కథ. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే విజయ్ దేవరకొండ మాస్ ఎలిమెంట్స్, యాటిట్యూడ్, కథకి కావాల్సిన క్యారెక్టరైజేషన్లో ఉంది యాటిట్యూడ్. తన అన్న కోసం ప్రయాణం చేస్తాడు ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ 20 మినిట్స్ గ్రిప్పింగ్గా, ఎనర్జీగా తీస్తూ మాస్ ఎలిమెంట్స్తో మంచి ఫైట్ సీక్వెన్స్తో అన్నదమ్ముల మధ్య బాండింగ్తో ఒక పీక్ ఇంటర్వెల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఇక సెకండ్ హాఫ్ అయితే ఒక ఊరి కోసం, అన్న కోసం పరితపిస్తూ వాళ్ళని కాపాడడం కోసం మంచి మంచి మాస్ ఎలిమెంట్స్తో ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు బీజిఎం కుమ్మేస్తూ చివరిలో ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్తో ముందుకు తీసుకెళ్లాడు డైరెక్టర్ మూవీని. సెకండ్ హాఫ్ మొత్తం డైరెక్టర్ మూవీని అనుకున్నట్టుగా తను రాసుకున్న కథని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. దాని తర్వాత అసలు అయినది ఎవరంటే అనిరుద్ధ్ బీజిఎం సాంగ్స్ అయితే చాలా బాగుని చెప్పాలి. మంచి సీన్ పడితే దానికి తగ్గట్టు బీజిఎం ఎలివేట్ చేశాడు. బీజిఎం ఫైట్తో ఎక్కడికో తీసుకెళ్లాడు మూవీని అనిరుద్ధ్. విజయ్ యాక్టింగ్ పాత్రకి తగ్గట్టు చేశాడు. అన్న క్యారెక్టర్లో సత్యదేవ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. పాత్రకి న్యాయం చేశాడు. అచ్చం అన్నదమ్మల్లా వచ్చేలా యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. యాక్ట్రెస్లో భాగ్యశ్రీ బోసే చిన్న పాత్ర అయినా స్థాయికి తగ్గట్టు నటించింది. విలన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ మొత్తం చివరగా ఇంకొక కింగ్డమ్ అనే వరల్డ్ని బిల్డ్ చేశాడు డైరెక్టర్. ఇంకొక కొత్త ప్రపంచాన్ని కింగ్కి ఎలా అవుతాడనేది డైరెక్టర్ తన విజన్తో తగ్గట్టు చూపించాడు. క్లైమాక్స్లో కావాల్సిన ట్విస్ట్లు ఇచ్చి మూవీ ఎందుకు, ఎలా, ఎటు వెళ్తుందో చెప్పి బయటకు థియేటర్ నుంచి ఓకే అనేలా చేశాడు డైరెక్టర్. మూవీ అయ్యాక మాట్లాడుకునేలా చేశాడు డైరెక్టర్. అంటే మూవీ మాట్లాడుకుంటున్నాం బయటకు వచ్చి అంటే సక్సెస్ కొట్టినట్టే ఈ టీం మొత్తం. ఇలా మూవీ అనేది అయితే ఉంది. మూవీలో అక్కడక్కడ ల్యాగ్ సీన్స్, పాత కథలా ఉండే సీన్స్ ఉన్న స్క్రీన్ ప్లేతో బాగా నరేట్ చేశాడు డైరెక్టర్. ఒక 50% బాగుంటే చాలని మూవీకి వెళ్ళాను. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా బయటకైతే తీసుకొచ్చాడు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే సాటిస్ఫై అయ్యి మూవీ నుంచి బయటకైతే రావడం అయితే జరుగుతుంది. దేవరకొండ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టినట్టు అయితే నాకు అనిపించింది. ఇది నా యొక్క రివ్యూ. మీకు ఎలా అనిపించిందో చూసిన కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.